హలో మూవీ లవర్స్. ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూసినప్పుడు మనలో చాలా మందికి ఒక హ్యాబిట్ ఉంటుంది. పోలీసుల కన్నా ముందు ఈ కేసుని నేనే సాల్వ్ చేస్తానని. అందుకే ఒక మర్డర్ జరిగిన వెంటనే హీరో కన్నా ముందు మనమే ఆ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం. ఈ మర్డర్ ఎలా జరిగింది, దేనికోసం జరిగింది, చంపింది ఎవరు, చివరికి ఒక చిన్న క్లూతో ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వెతకడం మొదలు పెడతాం. మాక్సిమం అన్ని సినిమాలు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లను ముందే గెస్ చేస్తాం. బట్ ఈ రోజు మేము చెప్పబోయే మూవీస్ ఇట్స్ డిఫరెంట్. ఈ సినిమా చూసాక క్రైమ్ థ్రిల్లర్స్ మీద మీ ఒపీనియన్ మారిపోతుంది. ఇవి జస్ట్ నార్మల్ స్టోరీస్ కాదు, అంతకు మించి. సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్. మీకోసం బెస్ట్ థ్రిల్లర్స్ ని తీసుకొచ్చాం అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తాం. మా కష్టానికి ఒక లైక్, ఒక్క సబ్స్క్రైబ్ చాలు. సో ఇది ఎపిసోడ్ 1 మాత్రమే. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా 2 కూడా తీసుకొస్తాం. నెంబర్ 10 జనగణమన ఇన్ 2022. నార్మల్గా మనం థ్రిల్లర్స్లో పోలీస్, సిబిఐ ఆర్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో కాదు, కోర్ట్ రూమ్లో ట్రూత్ని డిగౌట్ చేయటం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము చూసిన బెస్ట్ కోర్ట్ డ్రామా మూవీస్లో ఈ మూవీ ఒకటి అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన కోర్ట్ మూవీ ఒకటి. ఈ 2 మూవీస్లో ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ఓన్లీ స్టోరీ పెర్ఫార్మెన్సెస్ అండ్ రైటింగ్ టాప్ నోచ్లో ఉంటాయి. ఒక కాలేజ్ ప్రొఫెసర్ మర్డర్తో ఈ మూవీ మొదలవుతుంది. ఈ కేస్ ఒక నేషనల్ ఇష్యూ అవుతుంది. అదే టైంలో ఇన్నోసెంట్ పీపుల్స్ను పోలీస్ ఎన్కౌంటర్ చేస్తారు. అయితే ఫైనల్గా ఈ 2 కేసెస్కి జస్టిస్ జరిగిందా లేదా అనేది ఈ జనగణమన మూవీ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ మూవీ చూసినప్పుడు అందరూ ఏసీపీ సజ్జన్ కుమార్ని లాస్ట్ వరకు ఒక హీరో, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు. బట్ అప్పుడే డైరెక్టర్ తన టాలెంట్ ప్రూవ్ చేశాడు. బ్రిలియంట్ రైటింగ్. అలాంటి ట్విస్ట్ ఉంటుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. ఎక్స్పెషల్లీ క్లైమాక్స్లో ఆ పృథ్వీరాజ్ సీన్స్ ఎలివేట్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పుడుతుంది. లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. సో ఈ మూవీని మిస్ అయిన వాళ్ళు నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 9 గోలం ఇన్ 2024. మలయాళంలో గోలం అంటే రౌండ్ షేప్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఆర్ ఒక థింగ్ అని అర్థం. సేమ్ ఈ మూవీ కూడా ఎక్కడ మొదలవుతుందో అక్కడే ఎండ్ అవుతుంది. జస్ట్ 13 మంది పనిచేసే కంపెనీలో ఒకరోజు ఆ కంపెనీ ఫౌండర్ బాత్రూంలో సస్పిషియస్గా చనిపోతాడు. అయితే ఆ మర్డర్ చేసింది ఎవరు అనేది ఈ గోలం మూవీ. ఇక్కడ రెగ్యులర్ థ్రిల్లర్లా కాదు, ఆ క్రైమ్ సీన్స్ని చాలా స్లోగా ఫీల్ అయ్యేలా చేసి మనల్ని ఆ వరల్డ్లోకి కంప్లీట్గా తీసుకెళ్లిపోతుంది ఈ మూవీ. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎవ్రీ షాట్ ఒక టెన్షన్, ఒక రా వైబ్ ఉంటుంది. మోస్ట్లీ మూవీ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ క్రైమ్ ఎందుకు చేశారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కాకుండా అసలు ఈ క్రైమ్ని ఎలా చేశారు అనే వేలో థింకింగ్ చేస్తారు. అదే ఈ మూవీ స్పెషాలిటీ. మెయిన్గా చెప్పాలంటే ఒక పక్క ఎమోషన్ను, ఇంకో పక్క ఇన్వెస్టిగేషన్ను బ్యాలెన్స్ చేసిన విధానం అయితే ఎక్సలెంట్. సో డిఫరెంట్ మూవీస్ చూడాలనుకునే వాళ్ళకి ఈ గోలం మూవీ పర్ఫెక్ట్. అమెజాన్ ప్రైమ్లో విత్ తెలుగు ఆడియోతో అవైలబుల్గా ఉంది. నెంబర్ 8 అంజామ్ పద్రా ఇన్ 2020. మన తెలుగులో మిడ్ నైట్ మర్డర్స్ పేరుతో రిలీజ్ చేశారు. చాలా మందికి మీ ఫేవరెట్ మూవీస్లో ఈ మూవీ కూడా డెఫినెట్గా ఉండే ఉంటుంది. ఇప్పటి వరకు మేము చూసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్లో ఇదొకటి. ఒక పోలీస్ ఆఫీసర్ మర్డర్తో ఈ మూవీ మొదలవుతుంది. అతని కళ్ళు, గుండె బయటకు తీసి చాలా బ్రూటల్గా మర్డర్ చేస్తారు. ఇదే టైంలో సేమ్ ప్యాటర్న్తో ఇంకో మర్డర్ జరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎవడైనా కోపంగా కొడతాడు లేదా బలంగా కొడతాడు, వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు అని. ఈ మూవీ చూసినప్పుడు మాకు ఇదే గుర్తొచ్చింది. క్రైమ్ థ్రిల్లర్స్కు అసలు ఏం కావాలో డైరెక్టర్ దాన్ని చాలా పర్ఫెక్ట్ అండ్ సాలిడ్గా చూపించారు. స్టోరీలోకి వెళ్లడానికి ఎక్కువ టైం తీసుకోకుండా 10 నిమిషాల్లో ఆ క్యారెక్టర్స్ను ఇంట్రడ్యూస్ చేస్తూ అండ్ నెక్స్ట్ మినిటే ప్లాట్ మొదలవుతుంది. పోలీసులను కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళు, గుండె బయటికి తీసి చాలా బ్రూటల్గా చంపుతుంటే ఒక పక్క భయంతోనూ, ఇంకో పక్క అసలు ఎందుకు చంపుతున్నారో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీతోనూ మూవీ చూస్తాం. సో ఇలాంటి మూవీస్ మిస్ అయితే చాలా రిగ్రెట్ అవుతారు. ఆల్రెడీ ఈ మూవీ చూసిన వాళ్ళుంటే ఏం పర్వాలేదు, ఇంకోసారి చూసేయండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ అండ్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 7 అన్వే షిప్పింగ్ కండెతో ఇన్ 2024. చిన్న చిన్న పనులే పెద్ద రిజల్ట్ని డిసైడ్ చేస్తాయి అంటారు మన పెద్దలు. ఈ అన్వే షిప్పింగ్ కండెతంలో కూడా చిన్న చిన్న ఎలిమెంట్స్ని తీసుకొని ఎటువంటి భారీ సెటప్స్ లేకుండా జస్ట్ 8 కోట్ల బడ్జెట్తో తీశారు. అయితే ఫైనల్గా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక చిన్న తప్పు వల్ల ఆనంద్ నారాయణ్ ఎస్ఐతో పాటు 4 కానిస్టేబుల్లను సస్పెండ్ చేస్తారు. అయితే ఈ కేసులో తన సిన్సియారిటీకి ఆనంద్కి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకొక మర్డర్ కేసు అప్పగిస్తుంది. ఆ తర్వాత ఏమైంది,
ఇంతకీ ఆనంద్ నారాయణ్ ముందు కేసులో ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మధ్య పోలీస్ థ్రిల్లర్స్ ఎక్కువ వస్తున్న టైంలో ఈ అన్వేషిప్పిన్ ఖండితం ఇస్ లైక్ ఏ ఫ్రెష్ బ్రీజ్ ఇస్తుంది. ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ అనేది డిఫరెంట్. క్రైమ్ థ్రిల్లర్స్ మోస్ట్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అవేమీ లేకుండా స్టోరీ బేసిక్ మీద మూవీ వెళ్తుంది. ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. మరీ అంత వైలెన్స్ ఏమీ ఉండదు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. నెంబర్ 6 కోల్డ్ కేస్ ఇన్ 2021. బేసిక్గా క్రైమ్ థ్రిల్లర్స్లో ఒక మర్డర్ జరిగిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ హంతకుడిని పట్టుకుంటారు. అదే హర్రర్ థ్రిల్లర్స్లో అయితే ఆ గదిలో ఉన్న క్యారెక్టర్స్లో ఎవరికైనా దెయ్యం పట్టిందా లేదా అని తెలుసుకుంటారు. అయితే ఈ రెండు జోనర్స్ను ఒకే మూవీలో చూస్తే అదే ఈ కోల్డ్ కేస్. ఒక చెరువులో ఒక మనిషి పుర్రె కనబడుతుంది. దీంతో పోలీస్ ఆఫీసర్ సత్యజిత్ రంగంలోకి దిగి ఆ కేసుని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకరోజు సత్యజిత్ హౌస్లో మిస్టీరియస్గా కొన్ని జరుగుతాయి. అసలు ఆ మిస్టరీ ఏంటి, ఇంతకీ ఆ మనిషి పుర్రె ఎవరిది అనేది ఈ కోల్డ్ కేస్ మూవీ. మేము ముందు చెప్పినట్టు ఈ మూవీలో క్రైమ్ థ్రిల్లింగ్ అండ్ హర్రర్ ఈ రెండు ప్యారలల్ గా వెళ్తూ ఉంటాయి. ఒక పక్క పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఇంకో పక్క ఆ మిస్టరీ ఏంటి అని ఈ రెండు ఎలిమెంట్స్ తో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తాయి. మాక్సిమం చాలా థ్రిల్లర్స్ లో మోస్ట్లీ ప్రెడిక్టబుల్ సీన్స్ ఉంటాయి. ముందే మనం గెస్ చేస్తాం. బట్ ఈ కోల్డ్ కేసులో అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ట్విస్ట్లు అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తూ ఉంటాయి. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి, ఎస్పెషల్లీ క్రైమ్ అండ్ హర్రర్ కలిపి ఉండే మూవీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కోల్డ్ కేస్ మస్ట్ వాచ్. అమెజాన్ ప్రైమ్ అండ్ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 5 కన్నూర్ స్క్వాడ్ ఇన్ 2023. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. రెగ్యులర్ పోలీస్ థ్రిల్లర్స్ లో మనం యూజువల్లీ ఒక మర్డర్ చూస్తాం. కానీ ఈ మూవీలో నేషనల్ వైడ్ గా మ్యాన్ హ్యాండ్ జరుగుతుంది, చాలా బ్రూటల్ గా. హీరో కార్తీ నటించిన కాకి మూవీ చూసే ఉంటారు. సేమ్ ఈ మూవీ కూడా అంతే. నెక్స్ట్ లెవెల్ రైటింగ్, అంతే గ్రిప్పింగ్ గా మూవీ వెళ్తుంది. ఒక డబ్బున్న రిచ్ పర్సన్ ని మర్డర్ చేస్తారు. అది చేసింది ఎవరు అని ఈ కన్నూర్ స్క్వాడ్ ని రంగంలోకి దింపి 10 days లో కేసుని సాల్వ్ చేయమని వీళ్ళకి డెడ్ లైన్ పెడతారు. ఆ తర్వాత ఏమైంది, చివరికి ఈ స్క్వాడ్ ఆ కేసుని సాల్వ్ చేసిందా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. మూవీలో మెయిన్ హైలైట్ ఏంటి అంటే ఆ స్క్రీన్ ప్లే. మూవీ 2 hours 41 minutes ఉన్నా సరే ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ సిచ్యువేషన్స్ మరింత ఛాలెంజింగ్ గా మారుతూ ఉంటాయి. అండ్ ఆ టైంలో మిగతా స్క్వాడ్స్ తో పాటు మమ్ముట్టి గారు నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కంట తడి పెట్టించే ఎమోషన్ ఫ్లాష్ బ్యాక్, సెకండ్ హాఫ్ లో ఒక విలేజ్ లో యాక్షన్ సీన్ డిజైన్, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్, వాటిని హైలైట్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇలా చాలా ఎలిమెంట్స్ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాయి. మమ్ముట్టి గారి మూవీస్ లో మా ఫేవరెట్ మూవీ ఇది. సో అలాంటి మూవీని మీకు సజెస్ట్ చేయకుండా ఉంటామా? సో ఈ మూవీని మిస్ అయిన వాళ్ళు ఉంటే జియో హాట్స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి ఓ లుక్ వేసేయండి. నెంబర్ 4 దృశ్యం 1 in 2013 అండ్ దృశ్యం 2 in 2021. బేసిక్గా కొన్ని సినిమాలు తెలుగు నుంచి అదర్ లాంగ్వేజెస్లో కానీ లేదా అక్కడి నుండి మన తెలుగులో కానీ రీమేక్ చేసినప్పుడు ఎక్కడో దగ్గర ఒరిజినల్ వెర్షన్ చూసిన ఫీల్ రాదు. బట్ ఇక్కడ మాత్రం మలయాళం అండ్ తెలుగులో చూసినప్పుడు సేమ్ ఫీల్ వచ్చింది మాకు. మలయాళంలో మోహన్ లాల్ గారు, మన తెలుగులో వెంకటేష్ గారు ఈ మూవీలో ఎక్కడా కూడా ఎమోషన్ కానీ వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండవు. లాస్ట్ వరకు కరెక్ట్గా బ్యాలెన్స్ చేశారు డైరెక్టర్ జోసెఫ్ గారు. ఫ్యామిలీయే తన ప్రాణం అనుకునే ఒక మిడిల్ క్లాస్ తండ్రికి తన ఫ్యామిలీకే ప్రాబ్లం వస్తే ఏం చేశాడో అనేది ఈ దృశ్యం మూవీ. పార్ట్ 1, పార్ట్ 2 చూసినప్పుడు ఒక మ్యాజిక్ని ఎంజాయ్ చేస్తాం. మూవీ స్టార్టింగ్లో ఆ మర్డర్ హీరో చేశాడు అని మనకి తెలిసిపోతుంది. బట్ ఆ క్రైమ్ని కవర్ చేయడం ఈస్ బ్రిలియన్స్. పార్ట్ 1 కంటే 2లో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లు ప్లాన్ చేశారు. అసలు అందుకే అంత పెద్ద హిట్ అయింది. దట్ క్రెడిట్ గోస్ టు జోసెఫ్ గారు. సో ఇక ఈ మూవీస్ని మిస్ అయిన వాళ్ళు ఉంటే అమెజాన్ ప్రైమ్ అండ్ యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెంబర్ 3 ఫోరెన్సిక్ ఇన్ 2020. జస్ట్ ఇంకొక 25 daysలో లాక్డౌన్ అనగా ఆ టైంలో ఈ మూవీ రిలీజ్ అయింది. అండ్ మలయాళంలో అయితే పెద్ద హిట్ కూడా. అయితే లాక్డౌన్ టైంలో ఏం చేస్తాం చెప్పండి, బయటికి వెళ్ళడానికి అయ్యేది కాదు. ఇంట్లో ఉండాలి అంటే మీకు కూడా నాలనే బోర్ కొట్టేసి ఉంటుంది కదా. అప్పుడే ఓటీటీలో ఈ మూవీని చూశాను. సినిమా అంటే ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందా? ప్రతి ట్విస్ట్కి చాలా షాక్ అయ్యేదాన్ని. అప్పటి నుండి ఎక్కువగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ చూసేదాన్ని. సో అందుకే ఈ మూవీ రికమెండేషన్ లిస్ట్లో తీసుకొచ్చాం. మీరు కూడా ఒక మంచి మూవీని మిస్ అవ్వకూడదు అని. ఒక సిటీలో పసిపిల్లలు కిడ్నాప్ చేసి మరీ మర్డర్స్ చేస్తూ ఉండేవారు. అయితే ఈ మర్డర్స్ ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటి అనేది పోలీసులకు ఒక మిస్టరీగా ఉండిపోతుంది. ఆ తర్వాత ఏమైంది, ఫైనల్గా ఈ కేసుని సాల్వ్ చేశారా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. ఫోరెన్సిక్ రెగ్యులర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లా కాదు. మూవీలో చాలా వరకు బ్రెయిన్ థింకింగ్ చేయాల్సి ఉంటుంది.
క్రైమ్ సీన్స్ లో క్లూ వదులుకుని DNA అనాలిసిస్, మైక్రో ఎవిడెన్స్, సైకలాజికల్లీ ఇలా అన్ని మిక్స్ చేసి చిన్న హింట్ ఫాలో అవుతూ ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకుంటారు. చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. డిఫరెంట్ థ్రిల్లర్స్ చూద్దాం అనుకునే వాళ్ళకి ఈ మూవీ పర్ఫెక్ట్. సో నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది ఈ మూవీ. నెంబర్ 2 నాయట్టు ఇన్ 2021. మలయాళంలో నాయట్టు అంటే వేట అని అర్థం. వన్స్ ఈ మూవీ స్టార్ట్ అయ్యాక జస్ట్ 10 నిమిషాల్లో మనకి తెలుస్తుంది ఇది ఒక నార్మల్ థ్రిల్లర్ కాదు అని. సిన్సియర్గా పనిచేసే 3 పోలీసుల లైఫ్లో ఒక చిన్న తప్పు జరుగుతుంది. దానివల్ల సొంత డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అయితే అప్పటికే ఈ 3 పోలీసులు ఎస్కేప్ అయిపోతారు. ఆ తర్వాత ఏమైంది, ఇంతకీ వాళ్ళు చేసిన తప్పు ఏంటి అనేది ఈ నాయట్టు స్టోరీ. మూవీలో పాలిటిక్స్, పోలీస్ ప్రెజర్, మీడియా డ్రామా ఇలా అన్నీ కలిసి ఒక ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్లా ఉంటుంది. ప్రతి సీన్లో ఒక టెన్షన్, ప్రతి మూమెంట్లో ఒక ఇంటెన్సిటీ, నమ్మలేని నిజాలు, ఒక డిఫరెంట్ మూవీని చూసిన ఫీల్ వస్తుంది. ఆల్రెడీ మన తెలుగులో కోట బొమ్మాలి PS పేరుతో ఈ మూవీని రీమేక్ చేశారు. బట్ తెలుగులో కన్నా మలయాళంలో ఈ నాయట్టుకి మేము బాగా కనెక్ట్ అయిపోయాం. సో తెలుగులో చూసిన వాళ్ళు మలయాళంలో ఒరిజినల్ వెర్షన్ ని చూడండి, బెటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. ఈ నాయట్టు ఆహాలో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 1 జోసెఫ్ ఇన్ 2018. ఇది జస్ట్ ఒక క్రైమ్ థ్రిల్లర్ కాదు, ఇది వన్ మ్యాన్స్ మాస్టర్ క్లాస్. ఒక కేసుని ఎలా సాల్వ్ చేయాలి అని తెలుసుకోవాలి అంటే ఈ జోసెఫ్ మూవీ చూడాల్సిందే. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రతి సీన్, ప్రతి సెకండ్ మనం ఫీల్ అయ్యేలా చేస్తుంది ఈ మూవీ. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ భార్య మర్డర్ జరుగుతుంది. ఇంతకీ ఈ మర్డర్ చేసింది ఎవరు, ఈ కేసులో 4 పోలీసులు ఎందుకు వచ్చారు, చివరకు ఏమవుతుంది అనేది ఈ మూవీ స్టోరీ. మెయిన్ గా ఈ మూవీలో రైటింగ్ అయితే హైలైట్. మూవీలో ప్రతి క్యారెక్టర్ కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్, ఒక ఎమోషన్ ఉంటుంది. చిన్న క్లూని చూసిన వెంటనే లింక్ చేసి షాకింగ్ నిజాలు బయటికి తెస్తారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. తెలుగులో థ్రిల్లర్స్ చూసిన వాళ్ళు ఈ జోసెఫ్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ మూవీ ఇన్ మలయాళం ఇండస్ట్రీ. సో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. ఓకే మూవీ లవర్స్, ఈ లిస్ట్ లో మెన్షన్ చేసిన థ్రిల్లర్స్ అన్ని కూడా డిఫరెంట్ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ థ్రిల్ ని ఇంకా ఇంటెన్స్ గా ఎక్స్పీరియన్స్ ని చేయించే మూవీస్. సో ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి, లేదా మీకు ఇంకా నచ్చిన థ్రిల్లర్ ఏదైనా ఉంటే కింద కామెంట్ లో షేర్ చేసేయండి. దాన్ని ఎపిసోడ్ 2 లో డిస్కస్ చేసేద్దాం. అండ్ జస్ట్ ఇది బిగినింగ్ మాత్రమే. మన ఛానల్లో బెస్ట్ రికమెండేషన్ వీడియోస్ చాలా రాబోతున్నాయి. సో మిస్ అవ్వకూడదు అంటే మన వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి కంటెంట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.